చూసారండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. చదవబడినటువంటి వాక్యం ద్వారా కుటుంబంలో, దైవిక కుటుంబంలో పేరెంట్స్ చేయాల్సినటువంటి బాధ్యతలు, వాళ్ళు ఉండవలసినటువంటి రీతిని కొలసీ సంఘానికి పౌలు గారు రాస్తూ మాట్లాడిన మాటని మనం చదువుకున్నాం. ఈ విషయాలు అర్థం కావడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ముందుకు వాటిని వివరణలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామను బట్టి మీ కోట్ల కొలది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరలోకంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి మేము సమానమైనటువంటి యోగ్యమైనటువంటి అర్హతను సాధించే భాగ్యం దయచేయమని మా రక్షకుడును మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, సాధారణంగా మనం భార్య భర్తలు అంటే భార్య వేరు భర్త వేరే కుటుంబం నుంచి వచ్చి పెళ్ళిలో ఒకటయ్యి వాళ్ళు ఏం చేస్తారు, జీవితాంతం ఎన్నేళ్ళండి, 100 ఏళ్ళు అంటారు కదా, పెళ్ళి అంటే 100 ఏళ్ళు పంట అంటారుగా, అట్లా 100 ఏళ్ళు వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు ఏమంటారు, 1000 ఏళ్ళు వర్ధిల్లుతా ఉండు. 1000 ఏళ్ళ వరకు పిల్లలకి అంటా ఉంటే ఎట్ట అయిపోద్దో ప్రపంచం, వేరే రూపంకి వెళ్ళిపోద్దాం. కానీ ఆశీర్వచనం మాత్రం అట్ట ఇస్తూ ఉంటారు, మంచిది. ఇప్పుడు భార్యకి భర్తకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంక్లూడింగ్ ప్రభాకర్ కూడా అంతే కదా. ప్రభాకర్ ఏం దీనికి అతిథుడు కాదుగా, నిస్సీకేం మినహాయింపు లేదుగా. చూడండి, అంటే ఫస్ట్ ఎవరు చేయాల్సిన పని చెప్పేటువంటి వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళు చెప్పింది, వాళ్ళు అర్థం చేసుకున్నది, వాళ్ళు అనుసరించేది ఏం చేయాలి, సంఘానికి లేదా ఇతరులకి చెప్పాలి. వాళ్ళు అలా లేరు, వీళ్ళు ఎలా లేరు అనే సంగతి మనకు బాగా తెలుసు, చాలా ఉంటాయి. రాత్రి మనం వెళ్ళేటప్పుడు ఒకటి అనుకున్నాం, నేను తల్లిదండ్రులకు ఎన్నిసార్లు నేను చేసి ఉంటాను, నా పిల్లలు నాకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు చేసి ఉంటారు, లెక్క పెట్టి ఇన్ని కనిపించి ఉంటాయి. ఒక తల్లిదండ్రుల మాట మనం విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి, విననటువంటి సందర్భాలు ఉన్నాయి కదా మన జీవితంలో. ఈ తల్లిదండ్రులు లోకంలో ఈ పేరెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళ మాట వినకపోయినా నీకు చెల్లిందా లేదా, నడిచిందా లేదా, సాగిందా లేదా. కానీ ఈ దైవిక కుటుంబంలో అయ్యేం చల్లదు. మన పరమ తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాట ఎంత పర్సెంట్ చేయాలి, 100%, 99.9 వచ్చిందయ్యా, ఈ ఒక్క 0.00 కదా ఎక్స్క్యూజ్ చేయాల్సిందంటే, నో బేటా నీకు రావాలి, 100కి 100 వస్తేనే నీకు ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ జాబ్ ఇంటర్వ్యూల్లో కూడా ఉండదు, ఏ కాలేజ్ అడ్మిషన్లో కూడా ఉండదు. ఇది అట్లాంటిది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక మానవుడిగా ఎలా కనిపించింది మనకి, అదో పెద్ద కొండగా, ఏదో హడ్డులుగా మనకు సాధ్యం కాదనుకుంటా. అది సాధ్యమే, అది చాలా సులువు అని చూపించిన వాళ్ళు ఉన్నారు మనకి. మధ్యాహ్నం చూశాను అనమాట, అకుల ప్రిస్కల శతాధిపతి యొక్క కుటుంబం, అవునండి ఉన్నారా, అటువంటి వాళ్ళు చూపించారు. అందుకే వాళ్ళు ఎవరిని చూశారంట, మన రక్షకుడును, మన విమోచకుడు, మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేసే ఆయన, మన ఉత్తరవాది, మన ప్రధాన యాజకుడు, మన ఫోర్-రన్నర్, మన సేనాధిపతి అయినటువంటి ఆయన చూపించాడు. అప్పుడు దాకా ప్రపంచంలో ఉన్న అందరికీ చాలా కష్టమైపోతుంది. ఎక్కడి నుంచి మొదలుకొని, ఆదాము మొదలుకొని మలాకి వరకు యేసు ప్రభు వారు వచ్చేటప్పటికి, ఈవెన్ బాప్తిసం వచ్చి యోహాన్తో సహా అది చాలా కష్టమైంది. అంతా బాగున్నప్పుడు ఏమన్నాడు, లోకపాములు మోసుకునేటువంటి దేవుని గొర్రెపిల్ల ఇదిగో అన్నాడు, అవునా. చెరసాలు లేగానే ఇంతకీ నువ్వేనా, మేము ఇంకోళ్ళ కోసం ఎదురు చూడాలన్నాడు. అంటే ఆయనకు కూడా 100 మార్కులు రాలా. ఎప్పుడైతే ఒక 0.01 తగ్గిందో ఏమైపోయింది, పరలోక రాజ్యంలో అల్పోడైన వాడు ఇతనికంటే గొప్పోడంట. చూసారండి, ఆ స్టాండర్డ్స్ అన్నయ్య చూసావా, ఆ సిలబసే వేరండి. ఇప్పుడు ఆ సిలబస్ని 100% మనం సాధించాలంటే మనకి ఒక ప్రొవిజన్ ఇచ్చాడు దేవుడు. ఏంటంటే అది మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఒక సంచకరువుగా, అంటే ఏంటంటే ఒక నిధిగా
బ్యాంకులో ₹1,00,00,000 ఇచ్చి నీకు అవసరమైనప్పుడల్లా వాడుకోరా అని ఇచ్చారనుకోండి మన పేరెంట్స్, ఏం చేస్తాం? మనం 2 నిమిషాలు ₹1,00,00,000 ఒకసారి డ్రా చేయము, అంతేనా? మీరు ఎంతవరకు ₹1,00,00,000 ఎంత టైంలో ఖర్చు పెట్టగలరు? ఏమండి, నాకైతే 1 నిమిషం చాలు, అంతే కదా? మీకు ఏమైనా టైం తీసుకుంటారేమో. నిసియాక అనుకో 10 ఏళ్ళ దాకా కొంచెం 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 గీకి వాడి దామి. మంది అట్ట కాదులే. అంటే మొత్తానికి ఏదైనా సామర్థ్యం సాధించి తీసేస్తావా? ఏమైంది? సామెత చెప్తారు కదా, కూర్చుని తింటే కరిగించొద్దు, అది తీసే కొందుకు డెవలప్ అయ్యి. తెలుసా మీకు? అది దేవుడు ఇచ్చిన ఈ ట్రెజర్, ఈ నిధి, అది తీసే కొందుకు ఎక్కువ అవుతుంది. నువ్వు ఒక స్టెప్ ముందుకెళ్తే ఇంకో కొంచెం ముందుకు తీసుకెళ్తుంది, ఒక స్టెప్ ముందుకెళ్తే ఇంకో కొంచెం ముందుకెళ్తుంది, అలా తీసుకెళ్ళేది. ఇప్పుడు ఇది సాధన చేయడంలో మనకి చాలా ఇబ్బందులు లేకుండా మనది స్మూత్గా అంటే ఏంటి, సాఫీగా వెళ్ళడానికి దేవుడు ఇచ్చినటువంటి మార్గం ఏంటంటే అది భార్యలారా భర్తలారా ఇలా చేయండి అన్నారు. గుర్తుపెట్టుకోండి, భార్యలారా భర్తలారా ఎలా చేయాలని చెప్తున్నాడంట. మీ భర్తలకు విధేయులై ఉండుడి, ప్రభువును బట్టి మీకు యుక్తం. నువ్వు భర్తను చూసావనుకో, భర్తలో ఉన్న అన్ని లోపాలన్నీ నీకు కనిపిస్తూ ఉంటాయి. లోపాలు కనిపించిన కొద్ది నువ్వేం చేస్తావు? విధేయ చూపించడానికి ఇంక అస్సలు ఒప్పుకోం. గుర్తుపెట్టుకోండి బాగా. నువ్వు భర్తకి విధేయ చూపిస్తున్నావంటే ప్రభువును బట్టి విధేయ చూపించు. ప్రభు ఏం చేశాడు? హెబ్రీ పత్రిక తాను శరీరధారిగా 5వ అధ్యాయం తాను శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షించగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఈ కుటుంబం నమూనా ఏది? ఏ కుటుంబం ఇది? ఇది పరలోక కుటుంబం, దైవ కుటుంబం. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రి నామమును బట్టి కుటుంబం అని పిలబడుతుందో ఆ తండ్రి ఆ కుమారుడితో ఉన్నటువంటి రిలేషన్ చూపించేటువంటి మాట ఇది. ఏం చేశాడంటే ఆయన 0.01% కూడా డిజోబీడియంట్ లేదు, హంబుల్నెస్ ఉంది, కామ్నెస్ ఉంది. అంటే నెమ్మదిగా ఉంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 చెప్తాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని గనక ఏం చేయాలి? నా నుండి నేర్చుకోండి, నా యొద్ద కాదు, నా నుండి నేర్చుకోండి. మీరు ఏం నేర్చుకోవాలి? దీనత్వం, సాత్వికం. ఓకేనా? అందుకని ఆయన నుంచి నేర్చుకున్న దాన్ని బట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం ఏం చేస్తున్నాం మనం? అలాగేనండి. నిన్న మాస్టర్ గారు చెప్పాడు, ఆమె సద్దన్నం పెడితే వేడిగా ఉందంటే ఈ వెళ్ళి విసిరి గారు తీసుకొచ్చి విసిరిందని. వింటానికి బాగుంది, ప్రాక్టికల్ జోకులాగా అవుతే అవశ్యమో జరిగిందేమో. కానీ మన జీవితంలో అటువంటి సిచ్యువేషన్ మన ఎదురైతే అది అలా మనం చేయగలవా? అలా చెయ్యాలి. అది ప్రభువును బట్టి యుక్తం, అది సరైంది. నీ భర్తకి ఏమండి మంచోడికి నువ్వు ఏంది విధేయ చూపించేది? ఏమండి మంచివాడిని మా ఆయన బంగారం, మా హస్బెండ్ అది, అబ్బా ఎట్లాంటి భర్త దొరకడం అదృష్టం. ఆ మంచోడికి నువ్వు చేసి సర్టిఫికేట్ ఇవ్వసరలా. ఎవరైనా చెప్తారు, ఏమంటారు? ఎప్పుడు నీ గొప్పతనం వచ్చింది? ఇందాడు అక్క కూడా సహోదరి నాబాలు అంటే మొరటోడికి ఆమె ఏం చేసింది? గబాబా ఈ వార్త అయితే ఏందో గబాబా బయలుదేరి గాడిది గంట కట్టుకుని వెళ్ళి భర్త ప్రాణం పోకుండా కాపాడిందా లేదా? ఆడే అట్టగా సావాలి. దుర్మార్గుడు ఎన్ని కష్టాలు పెట్టుకున్నాకుండా పెళ్ళైన దగ్గర నుంచి పడేదాన్ని నాకు తెలుసు. పోన్లే, దేవుడు నా మరిని దావీదు ద్వారా నెరవేర్చేట్టున్నాడు అందా? మరి లేదండి. అట్టంటోడు మొరటగా చచ్చిపోవడం ఇష్టం లేక అలాగే ఉండడం ఆమెకు ఒప్పుకోక ఆమె వెళ్ళిందంట. పాత నిబంధనలో ఉన్న ఆమె, పాత వడంబడికలో ఉన్న ఆమె అంత గొప్ప ఆలోచన చేస్తే ప్రభు తన రక్తం ఇచ్చి మన కోసం తన ప్రాణాన్ని అర్పించి మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సంగతులు ఇస్తే మరి మనం ఎంతగా ప్రభువుని బట్టి మన భర్తని సహించాలి? నేను విన్నది, నాకు తెలియదులే, నేను విన్నది ఒక ఆయన చెప్పాడన్నమాట. వాళ్ళ సంఘంలో అంట భర్త బాగా డ్రింకర్, తాగొచ్చి రోజు కొట్టేవాడంట. ఏంటి కారణం? ఆయనకి ఏం దొరికేది కాదంట.
ఏ కారణం, వంట బాగా చేసేదంట, కావాల్సినవన్నీ చూసేదంట, నీళ్లు పెట్టేది, అన్నీ ఏదైనా సరే, ఒళ్ళు నొప్పులు అంటే తుడిచేది, కాళ్ళు పట్టేది, కాళ్ళు నొప్పి అన్నీ బాగా చేస్తుంది. నేను ఇది చేయను అని అందో. ఏ కారణం దొరకదు. ఏమన్నాడు, నువ్వు గుడికి పోయావు అని కొట్టేవాడంట. నువ్వు మొన్న గుడికి పోయావు అని కొట్టేవాడంట. సరేనయ్యా ఫోన్లో ఈసారి అంటదంట. మళ్ళీ దెబ్బలు తిందా, కొట్టాడంట. ఒకరోజు కొట్టాడంట. ఎవరు ఆయనే చెప్పాడు. ఆ భర్తే సాక్ష్యం చెప్తే, ఇలా సాక్ష్యం చెప్పాడు మా మందిరంలో అని చెప్పాడులే. అది నాకు టాటా, నాయనైతే చూడలేదు అని చెప్పి మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. బాగా కొట్టాడు, అలసిపోయాడు. ఛీ అని ఇంకా అలసిపోయి అలా కూలబడ్డాడంట. కూలబడితే నెమ్మదిగా లేచి కుండల్లో మంచినీళ్ళు ఇచ్చి, అయ్యా తాగయ్యా అలసిపోయా ఉందంట. ఇదేంట్రా, నేను ఇంత కొడితే తిరిగి మంచినీళ్ళు వస్తుందేంటి, ఎవడా నీకు టెమ్మని చెప్పింది, నీ పాస్టర్ చెప్పాడా అన్నాడంట ఆయన. నా దేవుడు చెప్పాడయ్యా, నా ప్రభువు చెప్పాడయ్యా. అక్కడ అలసిపోయిన తర్వాత మంచినీళ్ళు తాగిన తర్వాత ఆ రాత్రి ఆలోచించుకున్నా అంట. భార్య కొట్టినప్పుడు ఆనందించిన దానికంటే ఘోరంగా ఏడ్చుకున్నాడు. ఇంత కష్టపెట్టి కొట్టినా సరే అది చూపించమందంటే ఆ దేవుడు ఎట్లాంటి దేవుడు, అట్లాంటి దేవుడు నేను కూడా చూస్తే మంచిది కదా, ఆ దేవుడు గురించి నేను కూడా తెలుసుకుంటే మంచిది కదా. ఎవరు నేర్పించారు? కొడదావా, నోరు ఎత్తితే చాలు, లేకపోతే చెయ్యి ఎత్తితే చాలు, బ్యాగ్ సర్దుకుని పుట్టింటికి అని చెప్పేవాళ్ళు ఉన్నారేమో కానీ, పడుండు అవసరమైతే అలసిపోయినటువంటి ఆయనకి మంచినీళ్ళు అని చెప్పే దేవుడు ఎవరు? అట్లాంటి ఆయన వాళ్ళు ఎవరున్నారు? తెల్లారులేసాడంట, ఇట్రావే రేపు ఆదివారం నేను కూడా మీ చర్చికి వస్తా, అసలు నీకు ఎవరు చెప్పారు ఏంటో అవన్నీ నేను కూడా తెలుసుకుంటా అన్నంట. వచ్చాడు, తెలుసుకున్నాడు. దేవుని ప్రేమ క్రీస్తు చూపించినటువంటి అవన్నీ అర్థమైంది. తను కూడా రెగ్యులర్గా పరిశుద్ధపరచబడవచ్చు వాక్యం లేకుండా అన్న మాటని మనం అలా తెలుసుకోవచ్చలేదా, సాధించవచ్చా? అంతకంటే ఎక్కువ ఉంది ఏముంది? మంచిది. నెక్స్ట్ ఇంకోటి ఇటువైపు చూపిస్తా, ఇటువైపు ఇంకో మాట చూపిస్తా. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. అక్కడ పదం ఉంటుంది చూడండి, మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడదు. చెప్పారుగా, చాలా ప్రసంగాలు ఉన్నారుగా. 2 గంటల పాటు వంట చేసి ఇస్తే ఏంటి ఎట్ట చేసావు, నీ మొహంలా ఉంది అన్నా అంటే ఈమె చేసిన కష్టం అంతా కూడా ఎట్టగారిద్ది, చెమట రూపం కాదు, కన్నీళ్ళ రూపంలో కారిద్ది. అంతేండి, కుంగుదల వచ్చిద్ది. అదే సరే అని ప్రేమగా మాట్లాడేటువంటి ఆ పరిస్థితులు పురుషుడు తీసుకొచ్చాడు. అన్న కూడా ఒకటి చెప్పాడు, మీ భార్య విధేయ చూపించేంతగా ప్రేమిస్తే, నీ భర్త లోబడేటంతగా నువ్వు విధేయ చూపిస్తే, ప్రేమ చూపించేంతగా విధేయ చూపిస్తే మన జీవితాలు, మన కుటుంబాలు ఎంత మంచిది. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తా. ఆయన ఇప్పటికైతే మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒకప్పుడు తను పెళ్లి చేసుకున్నప్పుడు ఈయనొక్కడే ప్రభువుని ఎరిగినవాడు. తన అక్క కూతుర్నే వివాహం చేశారు, బయట వాళ్ళకి ఎవరికో ఎందుకులే అని చేశారు. ఈయన దేవుణ్ణి నమ్ముకోవటాన్ని బట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. ఏదో లెక్చరర్ గాను, టీచర్ గాను, ట్యూషన్లు చెప్పడం అలా ఏ చేశాడు. ఈ మధ్యలో అమ్మాయి, నువ్వు ఎట్టాగో చదవలేవు, నువ్వు ఎట్టాగో చేయలేవు, 5 లక్షలు పెట్టాము, మాట్లాడాము, పలానా చోట జాబు వెళ్ళు అంటే, ఈయన వాళ్ళ సేవకుడి దగ్గరికి వెళ్ళి, మా అక్క బావ వాళ్ళు ఇలా అన్నారు ఏంటన్నా, మనం లంచం ఇవ్వకూడదు తమ్ముడు, వద్దు తమ్ముడు ఆ ఉద్యోగం మనకి అన్నాడంట ఆయన. నేను ఉద్యోగం చేయను, లంచం ఇచ్చి నాకు వద్దు అన్నాడు. నువ్వు బతకవు, నా కూతుర్ని బతకనివ్వు, నీ వల్ల మాకు సుఖం లేదు, నా కూతురికి సుఖం లేదని కూతురిని తీసుకుని పోయిందంట. అత్త తీసుకెళ్ళిపోయింది. ఆమెని వెటర్నరీ డాక్టర్ చదివించింది. ఆ డొనేషనే, ఆ ఫీజే ఇటు కట్టి చదివించి, నీ కాళ్ళ మీద నువ్వు నడవే దంశాగా, వస్తే వస్తాడు లేకపోతే పోతే పోతాడు. ఎవరు? తమ్ముడే, అవునా, బామ్మర్దే. ఆ సంసారాన్ని ఏం చేయాలి, నిలబెట్టాలా విడదీయాలా? కూతుర్ని బట్టైనా సరే చేసుకోవాలా? ఆ మతం పిచ్చింది, దేవుడు పిచ్చి పట్టింది, దాన్ని వదిలేసేయి. 5-6 ఏళ్ళు ఆమె అక్కడ, ఈయన ఇక్కడ, అలా కన్నీళ్లతో ప్రాణం చేసుకుని భార్య దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని, నిజంగానే నన్ను క్షమించు, దేవుణ్ణి వదిలి మాత్రం నేను ఉండలేను, నువ్వు అలా ఉండొద్దు, వచ్చే నాతో పాటు అంటే, చీపో నాకు జాబ్ వచ్చిందిగా, నువ్వు పో, నువ్వు నాకు అవసరంలా. ఏంటది? డివోర్స్ కాగితాలు తీసుకుని అక్కని, బావని, భార్యని బతిమాలాడు. తండ్రి నీ చిత్తం అలా ఉందా, నువ్వు లోపడమన్నావా, నువ్వు చేసుకోమన్నావా, మరి విడాకుల కోసం వెళ్తున్నాను ఏంటి సేవకుడు అని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చాయంట. మనం పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోకూడదయ్యా, దేవుడు మన పర్మిషన్ ఇవ్వలేదన్నంట ఆయన.
నేను విడాకులు ఇవ్వను అన్నట్టు. నువ్వు విడాకులేవో నా కూతుర్ని ఉద్యోగం ఏదైనా చేసి సంపాదించి పోషించలేవు అని దెబ్బలాడారు. వేడ్చాడు కన్నీళ్ళు కాచి. గ్రూప్ వన్ అంటే గ్రేడ్ 1 దానికి సెలెక్ట్ అయ్యాడు. ఏపీపీఎస్ఏ అంటారు తెలుసా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దానిలో గ్రేడ్ 1 ఆఫీసర్. ఇప్పుడు ఆ జాబ్ కొట్టాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? భార్య వచ్చింది. అక్క తమ్ముడు బాగున్నావా, అంత బాగున్నారా? ఇప్పుడు మళ్ళీ అప్పుడే వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా అతను ఉంటే నా కుటుంబం విచ్ఛిన్నమయ్యేది. ఒకవేళ ఈమెను విడాకులు ఇచ్చి ఇంకో అమ్మని చేసుకునేవాడినేమో, కానీ నేను దేవుణ్ణే పట్టుకున్నా. నా కుటుంబం కోసం ఆయన చెప్పిన మాట, నా కుటుంబం కోసం నేను నేల మట్టుకు తగ్గించుకుంటే నష్టం ఏంటి అనుకున్నాడంట. ఎప్పుడు లేనప్పుడు. ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనకు గర్వం వచ్చిద్ది, అతిశయం వచ్చిద్ది, అహంకారం పెరిగిద్ది. ఇప్పుడు వాళ్ళందరూ ఈయనకుండేటువంటి ఆ పొజిషన్ బట్టి వాళ్ళందరూ కూడా గౌరవించడం ప్రారంభించారు. అలానే ఇతనికి ఏమీ అహంకారమైన మాటలు ఏముండవు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు, అప్పుడు అలా ఉన్నాడు. ఆయన చూస్తుంటే అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అందరూ కూడా కొలీగ్స్ వాళ్ళందరూ కూడా ఈడేంటారు చేతకానోడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఎలా ఉండాలా, పౌరుషంగా ఉండొద్దు, అరే అంటే అరే అనొద్దా, పోన్లే మా భార్య తెలుసుకున్నప్పుడే తెలుసుకుంటుందిలే అన్న, దేవుడికి ఇచ్చి పెడదాంలే అంటున్నాడంటే ఏమన్నారు మిగిలిన వాళ్ళంతా? వీడికి ఏదో లోపం ఉన్నది, చేతకాని వాళ్ళలాగా ఉన్నాడు. ఎన్ని మాటలు పడతా ఎన్ని అయినా సరే భార్య విషయంలో భర్త కనుక ఆ విధంగా ఉండగలిగాడంటే నిజంగా ఆయన గొప్ప వ్యక్తిత్వమేనా? వాక్యానికి బాగా బాగా తన జీవితంలో అన్వయించుకున్నాడా? ఇప్పుడు ఒక పొజిషన్లో ఆ వ్యక్తే గొప్పోడు అవ్వాలా, మనం అవ్వద్దా? ఏమండి, ఆ వ్యక్తి అవ్వాలా, మనం అవ్వద్దా? ఏమన్నా ఉందనుకోండి, భార్య ఏమన్నా సలహా చెప్పింది అనుకో, ఊరికా నీకు దయ్యం తెలీదు, నీ చదువు లేదు సంజయ్ లేదు అంటూ ఉంటారు. సాధారణంగా అనే మాట నాది, నీకెందుకు నోర్మూసుకుని వదిలేదలకి అంటారు. నిజమేనా? చూడండి వాక్యం ఏం చెప్తుందో. నువ్వు ప్రేమించున్నావు అంటున్నావు, చూసావా? నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఎవరిని ప్రేమిస్తున్నావు? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. FC 5:28. తన సొంత శరీరం వలె తన భార్యను ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇంతకీ ఆయన తన శరీరాన్ని తను ప్రేమించుకుంటున్నాడు అన్న సంగతి మర్చిపోతున్నాడే. చెయ్యి నువ్వు పనికిరాని దాన్ని నువ్వు పక్కెళ్ళి అంటావా? చెయ్యిని నువ్వు కాలు చెయ్యి అని మన అవయవాలను మనం అనుకుంటామా? సూపర్గా ఉన్నాం అనుకుంటాం మనం అద్దం ముందు చూసుకుని. మనం పనికిరాంది, మన శరీరం పనికిరాందని మనం ఎప్పుడన్నా అనుకుంటామా? తర్వాత మాట చదవక, ఎవరో తన శరీరాన్ని తన్ను ప్రేమించుకొనిచున్నాడు, తన శరీరాన్ని ద్వేషించుకుని వాడెవడు లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాడు. చేయట్లేదా? మన దేహానికి పోషణ చేసుకోవట్లా, సంరక్షణ చేసుకోవట్లా. ఇక సంరక్షణ అనే విషయం వచ్చేసరికి, తన కుటుంబాన్ని సంరక్షించకపోయినా అనే పదం వచ్చేసరికి మనం ఏమనుకుంటామంటే బాగా వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇవ్వడం కాదు. సంరక్షణ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి భద్రతని ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినటువంటి భరోసాని ఇవ్వడం, వాళ్ళ వెనకాలంటే కొండంత అండగా ఉండడం. ఇప్పుడు నేను చేసే పని అంతా కూడా నేను లేకపోయినా నిసి చేయగలిగే స్థాయికి నేను తీసుకురావాలా. నేను చేసే పని అన్నీ ఆమె చేయగలదు, ఆమె చేసే పని అన్నీ నేను చేయగలను అంటే ఏమైనట్టు? ఇద్దరు సమానత్వాన్ని పాటిస్తున్నావా? నేను పురుషుడిని, నీదేం తెలియదు, నోరు మూసుకో అంటే ఏమనుకున్నట్టు? తన శరీరాన్ని ద్వేషించుకుంటున్నాడు. ఒరే పిచ్చోడా, నీకు నువ్వే ద్వేషం పెంచుకుంటున్నావు. అది వాక్యం చెప్పింది. ఎవరో జయరాజు గారు అట్టు ఉండాలా, జయకర్ అట్టు ఉండాలా, ప్రభాకర్ అట్టు ఉండాలా? ఇక్కడ ఉన్న పేర్లు ఎవరైనా సరే సేవకులు అన్న వాళ్ళు ఎవరైనా అట్టాగే ఉండాలి. సేవకులు అట్టు ఉన్నానంటే విశ్వాసులు దాన్ని చూసి నేర్చుకోవద్దు. మా సేవకుడు అట్టు ఉంటాడండి మేము ఉన్నాం అంటారా? వాళ్ళకి ఎదురు కనిపిస్తూ ఉంటుంది కదా, ఇంకంతకంటే ఎక్కువ ఉండాలా. అర్థమైందండి? ఇక ఈ భార్యాభర్తల ఈ రిలేషన్లో ఒకరినొకరు జీవమాను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారు అంటే ఏంటి అర్థం? పార్ట్నర్షిప్ ఇద్దరికి సేమ్ 50-50. ఏంటది? షేర్ 50-50. ఏంటది? నిత్య జీవం అనే వెళ్ళటానికి కావాల్సినటువంటి దేవుని కృపను సంపాదించుకునే వాళ్ళే 50% సహోదరి చేస్తే 50% సహోదరుడు చేసి తీరాలి. పురుషుడా స్త్రీ నువ్వు 60 చెయ్యి ఆమె 40 చేస్తుందని అన్నాడా? లేదే. ఇంతకీ ఎందుకు ఇది అవసరం అంటే మన పిల్లల్ని దైవ కుటుంబంగా చేసుకోవడానికి అవసరం. సరే మనకు పిల్లలు లేరండి, మా పిల్లలు లేరండి, మేము దైవిక కుటుంబం కాదా అనుకుంటారా?
అన్న మాట కూడా వచ్చింది. పిల్లలు లేకపోతే దేవుని ఆశీర్వాదం లేనట్టేనా, దేవుని కుటుంబం కాదా అని. పిల్లలు ఇచ్చేది యెహోవా స్వాస్యం, బహుమానం. అవునండి, పిల్లలు అనేది దేవుడిచ్చేది. ఇప్పుడు దేవుడిచ్చే దానికోసం నువ్వు సిద్ధంగా ఉండాలిగా. బైబిల్ ఎక్కడైనా చూడండి, ఒక వ్యక్తి పేరు చెప్పి ఆయన భార్య గొడ్రాలు అనే పదాలు ఉంటాయి చూడండి. గొడ్రాలు అని శారమ్మ మొదలుకొని ఎలిజబెత్ వరకు సందర్భాలు ఉంటాయి. ఆ నెక్స్ట్ టైంలో హన్నా కానీ మనోహ భార్య కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే ఆ నెక్స్ట్ వచ్చిన సంతానం తెలుసా, వాళ్ళకి ఒక ఏంటంటే అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబడేటువంటి వ్యక్తి వాళ్ళలో వస్తాడు. ఆ సిద్ధపాటు చేయడం కోసం కొంచెం టైం గ్యాప్ పడుతుంది. వీళ్ళు దానికి రెడీ అవ్వాలా. దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం తీసుకునేటువంటి సామర్థ్యం వీళ్ళ కలగజేయడం కోసం దేవుడు ఆ వెయిటింగ్ పీరియడ్ ఇస్తాడు. నువ్వు వెయిటింగ్ పీరియడ్లో ఆగకుండా శారమ్మలాగా తొందరపడిపోయి ఆఖరిని తీసుకొచ్చి ఇష్మాయిల్ని తీసుకొచ్చి తలపోటు తెచ్చారా? ఇప్పటికీ గొడవ జరుగుతుంది అక్కడ. అవునండి, ఇజ్రాయేలు పక్కన దేశం కాదమ్మా, గాజా. గాజా మీదకి ఇప్పటికీ యుద్ధం జరుగుతుంది. వాళ్ళేమో పసిపిల్లల మీద వేశారు, హాస్పిటల్ మీద వేశారని వాళ్ళు చూపిస్తారు. వీళ్ళేమో మేము వాళ్ళ ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్ట్ని చంపామని వీళ్ళు వేస్తారు. ఆ మారణకాండ ఇప్పటికీ జరుగుతుంది. క్రీస్తు ప్రేమ ఇజ్రాయెల్కి ఇక్కడికి ఇంకా అందలేదు కాబట్టి వాళ్ళ పాత ఒడంబడికలోనే ఉండి ఆ కోణంలోనే నడుస్తూ ఉన్నారు. మెస్సియాని వాళ్ళు అంగీకరించిన వాళ్ళు కాదు. కాబట్టి మనం యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనం చేయవలసినటువంటి భార్య భర్తగా ఏ సమస్య వచ్చినా సరే, ఏ పరిస్థితులు ఎదురైనా సరే, నీతో పాటు ఆమె కూడా. నాకు ఉదయం ఇందాడ ఎవరో ఎన్నో రహస్యాలు పెట్టుకుంటాం, భార్యాభర్తలు ఎన్నో రహస్యాలు పెట్టుకుంటాం, అన్నీ బయటిప్పితే సంసారం పాడైపోద్ది అనే పదాలు ఉన్నాయి చూసావా. అది ఆ వర్షను అన్బిబ్లికల్ అనిపిస్తూ ఉంటుంది నాకు. నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర నువ్వు దాపరికం చేసి ఏంటి సాధించేది? దాచిపెట్టి ఏంటి సాధించేది? ఈ దాపరికాలు ఉండటం వల్ల ఏమవుతుంది? దాపరికాలు ఉంటే ఏమవుతుంది? పరిపూర్ణంలో అవుతామా మనం? పరిపూర్ణంలో అవుతామా? ఇంకోటి మానసికంగా కూడా మనం డివోర్స్ తీసుకున్నట్టుగా ఊరికే భార్య భర్తలుగా ఉంటామంటే అది ఫలభరితం అవుతుందా? అది ఫలభరితం అవుతుందా? మీ అమ్మని అడిగి అది పట్టరావే, మీ నాన్న అడిగి అది చేయవే అన్నంటే మన పిల్లలకి ఏం సంకేతాలు ఇస్తున్నాం? మనం ఏమిస్తున్నాం వాళ్ళకి? మనం ఏం రోల్ మోడల్గా మనం ఏముంది? యేసుక్రీస్తు ఎప్పుడైనా సరే ఇది కుదరదులే కానీ ఇంకోటి ఏమైనా చెప్పు అన్నాడు తండ్రికి. నీ వల్ల కాదులే ఇంకోటి చేస్తానని తండ్రి ఎప్పుడన్నా యేసుక్రీస్తు అన్నారా? నువ్వు ఆ రిలేషన్ని మనం మెయింటైన్ చేయడం కోసం, పిల్లల కోసం నువ్వేం చేయాలి? నీ బంధాన్ని ఒకటి చేసుకోవద్దా? నువ్వు సన్మానించాలి. నీ శరీరాన్ని నువ్వు ఎలా చేస్తున్నావో అలా అని ఉంది. నీ శరీరం కోసం నీ శరీర భాగమేగా నీ భార్య, నీలోంచి తీయబడిందేగా, ఎక్కడో కాదుగా, ఎక్కడి నుంచి వచ్చింది ఆమె కాదు కదా. విడాకులు తీసుకోవడం, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నది ఎంత మాత్రం కూడా దేవుని యొక్క ప్రణాళికలోది కాదు. పిల్లలు లేదా వెయిట్ చేయండి. ఆ పిల్లల కోసం ఆయన ఇచ్చేటువంటి పిల్లలు మహా అద్భుతమైనటువంటి శక్తిగా రూపొందించడానికి సిద్ధంగా ఉండండి. అది దానికోసం తర్ఫీదు పొందండి, నష్టమే లేదు. నిందలు, అవమానాలు, వేదనలు, ఒకసారి ఒకళ్ళు కోపం వస్తే ఒకళ్ళు సైలెంట్ అవ్వాలి, ఒకళ్ళు కోపం ఎంచుకుంటే ఇంకోళ్ళు సైలెంట్ అవ్వాలి. తర్వాత మాట్లాడుకుంటాక లేదా మనకి టైం ఇంకోటి లేదా? ఆ క్షణమేనా ఏంటి ఇలా చేసావంటే ఏంటి అయితే ఏంటి అదే టైము? ఒకసారి ఆగొద్దా? జాగ్రత్త అండి. ఇప్పటి వరకు ఏం చేసావు అయిపోయింది. నువ్వు పరలోక సంబంధమైన నమూనాలో, ఆ కుటుంబం నమూనాలో నీ కుటుంబం వెళ్ళాలి అంటే ఇవి మానేయాల. అర్థమయ్యేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఒకసారి భర్త చెప్పినప్పుడు భార్య ఒకసారి సడన్గా అర్థం కాదు, భార్య చెప్పినప్పుడు భర్తకు ఒకసారి అర్థం కాదు, ఇంకోసారి చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. అర్థమైందండి? అలానే దానికోసం ఆ చిన్న మొక్క పట్టుకుని నా పెళ్ళైనప్పుడు చూస్తున్నా నిన్ను అంటే ఏం పాడవుతుంది? పిల్లల భవిష్యత్తు పోద్ది. మీరు దేవుని పరలోక కుటుంబంగా ఉండడానికి మీకు ఛాన్స్ పోతుంది. గుర్తుపెట్టుకోండి, సామాన్యమైనటువంటి విషయం కాదండి. భార్యలారా, భర్తలారా అని చెప్తున్నారంటే పిల్లలారా రాత్రి మాట్లాడుకుందాం. పిల్లల పేరెంట్స్, చిల్డ్రన్స్ అది రాత్రి మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఉద్దేశాలన్నీ కూడా మా జీవితంలో మీరు నెరవేర్చండి. నేను మేము ఎలా ఉండాలి, మీ ప్రేమను ఎలా మేము ఒకరి ఏడలో మేము పంచుకోవాలి, మీకు వాక్యం మా జీవితంలో ఎలా నెరవేర్చుకోవాలి, నేను మాకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, చదువుతుండగా ఎదురైనటువంటి ప్రతి వచనానికి
ప్రతి మాటకి మేము లోబడి జీవించే భాగ్యం మాకు దయచేయమని. చాలామంది జీవితాల్లో వాక్యానుసారమైనటువంటి కుటుంబంగా తీర్చిదిద్దుకోవడంలో కొదువుగా ఉన్నారు నాయన, వెనకబడి ఉన్నారు నాయన. తండ్రి సహాయం చేయండి, మీ తోడ్పాటును అనుగ్రహించండి. మీ మహిమలో మేము ఉండడానికి, పరలోకం యొక్క నమూనాతో మా యొక్క కుటుంబ జీవితం ఇక్కడ కట్టుకోవడానికి సహాయం చేయమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.